వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. సో ఒడిశాలో పూరి జగన్నాథ్ టెంపుల్ ఎంత ఫేమస్ అందరికీ బాగా తెలుసు. అయితే ప్రజెంట్ అక్కడ రథోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు జూలై 8వ తేదీ వరకు కూడా ఈ రథోత్సవాలు అక్కడ చాలా ఘనంగా జరుగుతాయి. అండ్ దీనికి సంబంధించి అక్కడికి చాలామంది లక్షలాది మంది కొన్ని కోట్లాది మంది భక్తులు కూడా అక్కడికి వెళ్తారు పూరి జగన్నాథుని దర్శించుకోవడానికి. అయితే రీసెంట్గా ఆ పూరి జగన్నాథ్ ఏదైతే ఆలయం దగ్గర ఒక రథ ఉత్సవం జరుగుతుందో, ముఖ్యంగా ఏనుగు పైన ఊరేగిస్తూ తీసుకెళ్తున్నారో అక్కడ ఒక అపశృతి చోటు చేసుకుందంటూ కూడా ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. ముఖ్యంగా అక్కడ తొక్కిసలాట జరిగిందంటూ కూడా చెప్తా ఉన్నారు. అంటే ఏనుగు పైన తీసుకెళ్తున్నప్పుడు ఒక్కసారిగా ఆ ఏనుగు భయపడి అక్కడ జనం ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ మీద నుంచి తొక్కుకుంటూ వెళ్ళిపోయింది. అలాగే మరికొంతమంది ఆ ఏనుగు పరుగు పెట్టడం చూసి అది ఎక్కడ మనల్ని తొక్కేస్తుందన్న భయంతో వాళ్ళు తప్పించుకోవడానికి కింద పడిపోయే జనాల మీద ఇంకొక వేరే జనాలు తప్పించుకోవడానికి వాళ్ళని వాళ్ళు తొక్కుకుంటూ వెళ్ళిపోవటం, ఈ రకంగా ఒక తొక్కిసలాట జరిగిందంటూ కూడా ఒక వార్త వెలుగులోకి రావడం అయితే జరిగింది. అండ్ దానికి సంబంధించిన విజువల్స్ అన్నీ కూడా ఇప్పుడు బయటికి రావడం అయితే జరిగాయి. ఒకసారి మన స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ ఏనుగుకి సంబంధించి ఏదైతే అక్కడి నుంచి అది భయపడి, ముఖ్యంగా ఏనుగులు ఏంటంటే జంతువులు ఏంటంటే కేవలం ఏనుగులే కాదు, కొన్ని ఆవులు కావచ్చు, కొన్ని వేరే ఇతర జంతువులు కావచ్చు, అంటే హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఆ జంతువులు కావచ్చు, అవన్నీ కూడా ఒక్కొక్కసారి సౌండ్స్కి కానీ డప్పులకు కానీ అవి భయపడిపోతూ ఉంటాయి. మనం చాలా సందర్భాల్లో కూడా ఇటువంటివి చూసాం. అండ్ ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ కూడా చూస్తుంటే ఇంతకుముందు కూడా చాలా చాలా ఘోరంగా జరిగాయి. ఇలాంటి సీన్ ఒకటే మన బాహుబలిలో కూడా చూసాం. అంటే అది ఒక్కసారిగా భయపడి ఆ డప్పులకి కానీ ఆ సౌండ్స్కి కానీ ఆ జనాల్ని చూడడం కానీ ఒక్కసారిగా అవి భయపడి ఒక్కొక్కసారి వాటికి తిక్క వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే అక్కడి నుంచి ప్రశాంతత వాతావరణ ప్లేస్కి వెళ్ళిపోవాలని చెప్పేసి అవి భావిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ కూడా అట్లాంటిదే జరిగింది. ఎంతో దాన్ని అద్భుతంగా డెకరేట్ చేశారు. చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది ఆ ఏనుగు. అక్కడ ఒక్క ఏనుగు కాదు, 3 ఉన్నాయి. అండ్ విజువల్ చూడొచ్చు మనం. ఒక్కసారిగా అక్కడి నుంచి అది భయపడి వెళ్ళిపోతూ ఉంది. అండ్ దాని తర్వాత వేరే ఇంకొక ఏనుగు కూడా దానిలో అక్కడి నుంచి ఒక్కసారిగా పరుగులు తీసింది. అండ్ విజువల్లో మనకి క్లారిటీగా కనిపిస్తుంది. అక్కడ భద్రతగా ఉన్న ఆ కానిస్టేబుల్స్ కూడా ఆ ఏనుగు కాలు కింద పడిపోయేవాడు. ఆయన అదృష్టం బాగుండి ఆయనకి ఏం కాలేదు, ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. అండ్ ఇలా ఈ ఇన్సిడెంట్ జరగడం వల్ల ఒక తొక్కిసలాట జరిగిందనే ఒక వార్త వెలుగులోకి రావడం, అండ్ ఇందులో గాయపడిన చాలామందిని కూడా హాస్పిటల్కి తరలించారంటూ కూడా చెప్తా ఉన్నారు. అండ్ ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ కూడా బాగానే ఉంది. ఎవరికి కూడా ఇటువంటి ప్రాణహాని జరగలేదు, అంటే ఎవరు కూడా మరణించలేదు. ఇది అంటే ఒక శుభ కార్యక్రమం ఇది. ఆ జగన్నాథుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రక్ష కల్పిస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ జగన్నాథ రథయాత్రకి ఎక్కడి నుంచో వస్తారు లక్షలాది మంది, కోట్లాది మంది భక్తులు జగన్నాథుని పూజించడానికి ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తూ ఉంటారు. అండ్ పూరి జగన్నాథ్ టెంపుల్ గురించి మనందరికీ బాగా తెలుసు. ఒక చారిత్రాత్మకమైన ఒక చరిత్ర ఉంది దానికి. అలాగే మరీ ముఖ్యంగా అలాగే ఇప్పుడు ఈ ఏనుగుల పైన బలరాముని అలాగే సుభద్రని వీళ్ళందరినీ కూడా ఊరేగించుకుంటూ జూలై 8వ తారీఖు వరకు కూడా చాలా ఘనంగా ఈ రథయాత్ర అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే రీసెంట్గా అక్కడ సిచ్యువేషన్స్ అన్నీ కూడా చూసుకుంటే, ముఖ్యంగా ఈ భద్రత సంబంధించిన సిచ్యువేషన్ చూసుకుంటే అక్కడ డ్రోన్స్ కావచ్చు, సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు, అలాగే ఆ టెక్నాలజీని వాడు కూడా అక్కడ భద్రతలను ఏర్పాటు చేశారంటే అక్కడికి ఎంత మంది ప్రజలు వస్తారనే అంటే అవగాహన ఉందనేది బాగా అర్థమవుతుంది. ఎందుకంటే రీసెంట్గా పహల్గామ్ అటాక్ కావచ్చు, లేకపోతే ఇతర వేరే ఘటనలు కావచ్చు, ముఖ్యంగా ఇటువంటి ఘటనలు ఇలా ఏనుగులు కావచ్చు, లేదంటే భక్తులు కావచ్చు, మన తిరుపతిలో చూస్తున్నాం. అలాగే చాలా ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో కూడా ఆ భక్తులు ఒక్కసారిగా రద్దీ పెరిగిపోవడంతో అక్కడ తొక్కిసలాట జరగడం, కొంతమంది ప్రాణాలు కోల్పోవటం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. సో రీసెంట్గా జరిగిన ఏదైతే పుష్కరాలు ఉన్నాయో వాటిలో కూడా ఇటువంటి ఘటనలు చాలా జరిగాయి. సో వాటన్నిటిని కూడా చూసి ఒక అవగాహనతో ఈ జగన్నాథుని రథయాత్రలో ఈ శుభ కార్యక్రమంలో ఎటువంటి అపశృతి చోటు చేసుకోకూడదు, ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం కాకూడదనే ఒక మంచి నిర్ణయం తీసుకుని దాదాపు 250 డ్రోన్లు పెట్టారు, 250 సీసీటీవీ ఫుటేజ్లు పెట్టి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా అక్కడ భద్రతను ఏర్పాటు చేసి ప్రతిదీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం చూసాం పహల్గామ్ అటాక్ అయిన తర్వాత ఇక్కడ కొంతమంది
పాకిస్తాన్‌కి సంబంధించిన గూఢచారులు కావచ్చు, అలాగే పాకిస్తాన్‌కి సంబంధించిన స్లీపర్ సెల్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే జనసముద్రం ఎక్కువగా ఎక్కడైతే ఉందో అక్కడ దాడులు చేసేందుకు కూడా కొన్ని పన్నాగాలు పన్నుతున్నారు. కాబట్టి వాటి నుంచి మన మన భక్తులకు గాని, మన ప్రజలకి గాని పూర్తిగా భద్రత కల్పించేందుకు ఇలాంటి ఒక భద్రతను అక్కడ ఏర్పాటు చేసిన అదంతా కూడా మనకు కనిపిస్తుంది. కానీ ఈరోజు బయటకు రావడం మాత్రం న్యూస్ ఆ పూరి జగన్నాథుడి ఆలయంలో ఒక తొక్కిసలాట జరిగింది. కొంతమందికి అక్కడ గాయాలైన వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు అనే ఒక వార్త వచ్చింది. అండ్ ఇప్పటివరకు కూడా ఎవ్వరికి ఎటువంటి ప్రాణహాని జరగలేదు. ఆ జగన్నాథుని యొక్క ఆ రక్ష మనకి ఎప్పుడు కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఒకసారి నేను మళ్ళీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అక్కడ తొక్కిసలాట ఎందుకు జరిగింది అనేది మాత్రం ఒక ఏనుగు ఆ సౌండ్స్కి కానీ అక్కడ ఆ ప్రజలందరినీ కూడా చూసి భయపడి అది ఒక ప్రశాంతతంగా ఉన్న ప్లేస్కి వెళ్ళిపోవడానికి ప్రయత్నించింది అది. అంతేగాని దానికి ఏదో ఇదైపోయి అక్కడ జనాల మీద దాడి చేసే ప్రయత్నం చేయలేదు. ఆ జనసముద్రం నుంచి తప్పించుకుని ఆ డప్పులో దాని నుంచి తప్పించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నించిందే తప్ప అదేదో వాళ్ళపైన దాడి చేసిన ఘటన అయితే కాదు. అండ్ ఆ ఏనుగు ఒక్కసారిగా అలా ఉరకడం వల్ల ఎవరైనా అది తొక్కుకుంటూ వెళ్ళిపోతుందనే భయంతో అక్కడున్న ప్రజలు ఏంటంటే వాళ్ళు తప్పించుకోవడానికి ఒకరిపైన ఒకరు పడటం, తోచుకోవడం ఇట్లాంటివన్నీ కూడా జరిగాయి. ఆ తోపులాట జరిగినప్పుడు కొంతమంది ప్రజలు కింద పడిపోయారు. అండ్ వారిపై నుంచి ఏనుగు ఏనుగు వెళ్ళింది. కొంతమంది ప్రజలు భయంతో వాళ్ళని తొక్కుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఈ ప్రమాదం అయితే జరిగింది. అండ్ ఒకసారి దీనికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా నేను ఒకసారి ఇంకా చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే అక్కడ జరిగిన తొక్కిసలాట్లో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం కాగా, ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘనంగా ఈ పూరి జగన్నాథుని రథయాత్ర ఒడిస్సాలోని ఎంతో ప్రసిద్ధి చెందిన పూరి జగన్నాథ్ రథయాత్ర ఈరోజు చాలా ఘనంగా అక్కడ ప్రారంభమైంది. కన్నుల పండుగగా జరిగే ఈ యాత్రను చూడడానికి దేశ విదేశాల నుంచి కూడా చాలామంది భక్తులు, లక్షలాది మంది భక్తులు అక్కడికి వచ్చారు. అని ఈ రథయాత్రలో భక్తులు జగన్నాథుడి ఆయన సోదరిమణులు బలభద్రుడు, సుభద్రలకు చెందిన రథాలను లాగుతారు. ఈ ముగ్గురు దేవుళ్ళు ముందుగా గుండించి ఆలయానికి వెళ్ళి అక్కడ కొంతకాలం గడుపుతారు. తర్వాత అక్కడి నుంచి జగన్నాథ ఆలయానికి తిరిగి వస్తారు. అంటే జూన్ 27న మొదలైన ఈ రథయాత్ర జూలై 8 వరకు కూడా ముగ్గురు దేవతలు తమ ప్రధాన మందిరానికి తిరిగి రావడంతో ముగుస్తుంది. 12వ శతాబ్దం నుంచి నేటి వరకు ఈ పూరి జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతూనే ఉంది. అలాగే భద్రతా ఏర్పాట్లు కూడా అక్కడ చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా పూరి జగన్నాథుని రథయాత్రకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు రావడంతో దాదాపు 10,000 మంది భద్రతా సిబ్బందిని అక్కడ నియమించారు. వీరిలో ఒడిశా పోలీసులు, అలాగే సహా సెంట్రల్ ఆర్మేడ్ ఫోర్స్, సిఆర్పిఎఫ్ చెందిన 8 కంపెనీలు ఉన్నాయి. అలాగే నిఘా కోసం పోలీసులు పూరిపట్నంలో 250కి పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా యూజ్ చేసి ఎన్బుల్డ్ కెమెరాలు కూడా అమర్చారు. సో గైస్, చూశారు కదా పూరి జగన్నాథ్ టెంపుల్లో జరిగిన ఈ తొక్కిసలాట గురించి పూర్తి వివరణ అయితే మాత్రం నేను ఇవ్వడం జరిగింది. అండ్ ఎవరికి కూడా ఏమీ